కి స్వాగతం. నేను రమేష్. ఈనాటి వార్తల వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం నగరంలోని స్థానిక అంబేద్కర్ జంక్షన్ వద్ద ఉన్న చిరు వ్యాపారులకు సంబంధించిన బడ్డీలను మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బుధవారం ఉదయం తొలగించారు. ఈ షాపుల కారణంగా ఉదయం సాయంత్రం సమయాల్లో ఎక్కువ రద్దీ అవుతుండడంతో పాటు ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. దీంతో అధికారులు స్పందించి జేసీబీ సాయంతో బడ్డీలను తోపుడు బళ్లను అక్కడి నుంచి తొలగించారు. రోడ్లపైన షాపులు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ అధికారులు హెచ్చరిస్తున్నారు. తొలగింపు జరిగే సమయంలో ట్రాఫిక్ పోలీసులు మున్సిపల్ అధికారులు ఉన్నారు. అయితే తమకు ఆ జీవనాధారమైన షాపులను తొలగించడంతో చిరు వ్యాపారులు లబోదిబం అంటున్నారు. శ్రీకాకుళం నగరంలోని 29వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ కోల శ్రీనివాస్ దేవ్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే గోడి శంకర్లు మంగళవారం పాత హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్న శ్రీనివాస్ యాదవ్ను పరామర్శించారు. గత కొన్ని రోజులుగా ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతూ మానసికంగా బాధపడుతున్న శ్రీనివాస్ యాదవ్ను పరామర్శించి అండగా ఉంటామన్నారు. టీడీపీకి శ్రీనివాస్ యాదవ్లు ఎనలేని సేవ చేశారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. పరామర్శించిన వారిలో టీడీపీ నాయకులు మాధవ్ వెంకటేష్, మెండ దాసనాయుడు, కొన్నుమ నాగార్జున ప్రతాప్, దొంగ భాస్కర్ రెడ్డి, గిరిజాశంకర్, అంబటి లక్ష్మీరాజ్యం, కృపాసాగర్, సేపన్ రమ, రోణంకి కళ్యాణ్, కవాడ సుశీల తదితరులు ఉన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రయోజన ప్రభుత్వం సాగుతుందని టీడీపీ నగర అధ్యక్షులు మాధవ్ వెంకటేష్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వరద బాధిత ప్రాంతాల్లో జరిగిన భారీ నష్టాలకు అదే రీతిలో భారీ నష్టపరిహార ప్యాకేజీ ప్రకటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుస్తున్నామని చెప్పారు. ప్రజలకు కష్టాలు కన్నీళ్లు కనిపించకుండా కష్టించే పాలకుడు, నిరంతర శ్రామికుడు, అలుపెరగని పోరాట యోధుడు, ఇచ్చిన మాట నిలబెట్టుకునే నిజమైన నిస్వార్థ పాలకుడు చంద్రబాబు అని పేర్కొన్నారు. ఇంతవరకు వరద బాధితుల సహాయార్థం రాష్ట్రంలో అన్ని వర్గాల వారు 300 కోట్ల మేర విరాళాలు అందించడం జరిగిందన్నారు. వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. సింగపురం గ్రామానికి చెందిన దాసరి వినయ్ కుమార్ కు ఇటీవలే జాతీయ రహదారి కోమర్తి జంక్షన్ వద్ద లారీ ఢీకొని తలకు గాయమైంది. ప్రస్తుతం శ్రీకాకుళం కిమ్స్ హాస్పిటల్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారని పరీక్షించిన వైద్యులు తలకు బలమైన గాయం తగిలిందని, సుమారు 3 నుండి 4 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. ఈ చికిత్సకు ఆరోగ్యశ్రీ వర్తించదని, తండ్రి కూడా చనిపోయారని, వీరి కుటుంబం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కావడంతో వినయ్ తల్లి గ్రామస్తుల సహకారంతో సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితిని సంప్రదించగా స్పందించిన సంస్థ సభ్యులు, మిత్రులు, దాతలు అందించిన సహకారంతో బుధవారం కిమ్స్ వైద్యశాలకు వెళ్లి 17,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు పొడుగు అవినాష్, బారడం చంద్రశేఖర్, వర్లం శివతేజ, కలివరపు సూర్యప్రకాష్, బాధిత కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు. ట్రాఫిక్ నిబంధనలను విద్యార్థులు తప్పనిసరిగా తెలుసుకోవాలని ట్రాఫిక్ ఎస్ఐ మెట్ట సుధాకర్ పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని సాయికృష్ణ జూనియర్ కళాశాలలో మైనర్ డ్రైవింగ్ ట్రాఫిక్ నిబంధనలకు అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సుధాకర్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలను మైనర్లు డ్రైవింగ్ చేయడం చట్టరీత్యా నేరమన్నారు. కేసులు నమోదైతే విద్యార్థుల భవిష్యత్తు అంధకారం అవుతుందన్నారు. మైనర్లు డ్రైవింగ్ కారణంగా అవతల వారు కూడా ప్రమాదాల బారిన పడుతున్నారని చెప్పారు. విద్యార్థులకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, వాహనాలకు సంబంధించిన పత్రాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. రోడ్లపై ప్రయాణం చేసేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే సీసీ కెమెరాల్లో నమోదవుతాయన్నారు. తద్వారా చర్యలు ఉంటాయని మెట్ట సుధాకర్ స్పష్టం చేశారు. చదువుకున్న వయసులో చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయిలో జరిగే క్రీడల్లో రాణించి మరింత పేరు ప్రఖ్యాతులు జిల్లాకు తీసుకురావాలని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ నెల 11వ తేదీ నుంచి 3 రోజుల్లో అన్నవరంలో ఆంధ్రప్రదేశ్ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీల్లో శ్రీకాకుళం జిల్లాకు బాయ్స్ విభాగంలో ద్వితీయ స్థానం, గర్ల్స్ విభాగంలో తృతీయ స్థానం గెలుపొందారు. ఈ మేరకు గెలుపొందిన క్రీడాకారులు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ వారిని గౌరవపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ క్రీడాకారులతో మాట్లాడుతూ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసించారు. ఎస్పీను కలిసిన వారిలో జిల్లా బాల్ బ్యాడ్మింటన్ ఫిజికల్ డైరెక్టర్ మధు, సంఘం ప్రతినిధులు ఆనంద్ తదితరులు ఉన్నారు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ నూతన రిజిస్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఆచార్య అమరేంద్ర కుమార్ను బుధవారం అభినందించారు. ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ బాలాజీ, పరిపాలనాధికారి ముని రామకృష్ణ, డీన్ మోహన్ కృష్ణ చౌదరి పుష్పగుచ్చాలను ఆయనకు అందజేసి అభినందించారు. అమరేంద్ర కుమార్ ఇంకా ఉన్నత స్థాయి పదవులు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్యాంపస్ 2 ఇన్ఛార్జ్ సాగర్, ఫైనాన్స్ ఆఫీసర్ మోహన్ రావు, క్యాంపస్ 3 ఇన్ఛార్జ్ సతీష్, అధ్యాపకులు తదితరులు ఉన్నారు. సంఘం సభ్యత్వం కోసం మీ పరిధిలోని ప్రాథమిక చేనేత సహకార సంఘాలను సంప్రదించాలని చేనేత ఆవుల శాఖ సహాయ సంచాలకులు సిహెచ్ సాయి ప్రసాద్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సొంత మగ్గం ఉండి చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తే సంఘం సభ్యత్వం కోసం ప్రాథమిక చేనేత సహకార సంఘాలను వెంటనే సంప్రదించి నెల 20వ తేదీలోపు సభ్యత్వం చేసుకోవాలన్నారు. సభ్యత్వం పొందిన సహకార సంఘం సభ్యులకు అమలు జరుగుతున్న ట్రిప్ట్ ఫండ్ పథకం, బీమా సౌకర్యాలు, బ్యాంకుల ద్వారా రుణ పరపతి తదితర సౌకర్యాలు లభిస్తాయన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే AR న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.